అమరావతికి చట్టబద్ధత బడ్జెట్ సమావేశాల్లోని బిల్లు ఆమోదం నిధులు ప్రాజెక్టులతో ఏపీని ఆదుకునేలాగా ప్లాన్ ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఏపీకి చెందిన పలు కీలక విషయాలపై కూడా అమిత్ షాతో చర్చించారు చంద్రబాబు. ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు వివరించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అమిత్ షాను కోరారు. దీని ద్వారా ఏపీలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కావడంతో రాజధానికి కేంద్రం నుంచి చట్టబద్ధమైన గ్యారంటీ కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాను ప్రత్యేకంగా కోరారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీరాంజీ పథకంలోని కొన్ని అంశాల నుంచి ఏపీకి వెసులుబాటు కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనే అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని, ఇదే భరోసా సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాను కోరారు సీఎం చంద్రబాబు. ఇక వచ్చే నెలలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఏపీకి పెద్దపీట వేసే దిశగాను సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల మేరకు రావాల్సిన పెండింగ్ నిధులు, అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు, పోలవరం 2వ దశ పనులకు నిధుల మంజూరుపైన అమిత్ షాతో చర్చలు జరిపారు. కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ఐపీఎస్ అధికారుల కేటాయింపు, ఏపీలోని శాంతి భద్రతలపై చర్చించారు. అలాగే రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని అమిత్ షాకి విన్నవించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతికి చట్టబద్ధత, కేంద్ర బడ్జెట్లో పెద్దపీటే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కొనసాగింది. ఆయా అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు సాగించారు.